వరంగల్ మహానగరం హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద సిటీగా చెప్పుకుంటున్నప్పటికీ చిన్న చినుకు పడితే చాలు కాలనీలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. చెరువుల్లా మారిపోయి ఇళ్ల లోపలికి వరద నీరు వచ్చి జనజీవనం ఎక్కడెక్కడ స్తంభించిపోతున్న పరిస్థితి. నిన్న గంట సేపు కురిసిన వర్షానికే ప్రస్తుతం గోకుల్ నగర్ హనుమకొండ నడిబొడ్డున కలెక్టర్ కార్యాలయానికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక కాలనీ. సో ఈ కాలనీ అంతా కూడా నిన్న నీళ్లతో నిండిపోయింది. ఇళ్ళ లోపలికి బురద నీరు చేరుకుపోయింది. ప్రధానంగా ఇండ్లు కంప్లీట్గా కూడా ఇండ్లలోని సామాన్ అంతా కూడా తడిసిపోయింది. ప్రస్తుతం నిన్న ఇక్కడ వరకు ఈ మార్కింగ్ వరకు కూడా నీళ్లు రావడంతో ఇళ్ళ లోపలికి నీళ్లు చేరిపోయి కంప్లీట్గా ఇందులో ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూడవచ్చు ఆ టేబుల్స్ పైన సామాన్లు భద్రపరుచుకొని బతుకు జీవుడా అంటూ ఆ పిల్లలతో అందరు కలిసిపోయి వేరే చోటుకు వెళ్ళి ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం దాదాపు 3 సార్లు ఇదే పరిస్థితితో 2 రోజుల పాటు ఇండ్లను వదులుకొని ఒక్కొక్కరు వెళ్ళిపోవాల్సిన పరిస్థితే కనిపించింది. అయితే ఈ కాలనీ ముంపుకు ప్రధానంగా అటు ప్రధాన రహదారుల వెంట డ్రైనేజీ లేకపోవడము, నీరంతా కూడా ఈ లోతట్టు కాలనీలోకి రావడంతో ఇలా బురదలోనే ఆ వరద భయంతో 2 రోజుల పాటు బురదల్లో దాదాపు 2-3 రోజుల పాటు గడపాల్సినటువంటి దుర్భర పరిస్థితులు ఈ యొక్క గ్రేటర్ వరంగల్ సిటీలోనే కనిపిస్తున్నాయి. ఇక వరంగల్లోని శివనగర్, సాయి గణేష్ కాలనీ, అదేవిధంగా బీఆర్ నగర్ కాలనీలు ముంపుకు గురవుతే హన్మకొండలోని గోకుల్ నగర్ ప్రాంతం అంతా కూడా నిన్న ఒక వరద బీభత్సం అయితే సృష్టించింది. సో మొత్తానికి ఇక్కడ ప్రతి వర్షాకాలం వచ్చిందంటే చాలు దాదాపు 4 నెలల పాటు ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. నిత్యావసర సరుకులు వరద లోపలనే తడిసి ముద్దవుతున్నాయి. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్ల మీద లాభాల మీద వాళ్ళు గడపాల్సినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ముంపుకు ఇట్లాంటి నాలాలు వెళ్ళాల్సినటువంటి రహదారులు కబ్జాకు గురి కావడము, వాటి లోపల అక్రమంగా ఇండ్ల నిర్మాణం జరగడంతో డ్రైనేజీల సిస్టమ్ ఎక్కడికక్కడ కూడా బ్రేక్ అయింది. దీంతో నీళ్లు ఎటు వెళ్ళలేక ఇళ్ళ లోపలికి వస్తున్నాయి. ఇక నీళ్ళు వస్తాయని తెలిసి కూడా మనం చూడవచ్చు ఎట్లాంటి పరిస్థితి ఉందో. ప్రస్తుతం ఈ ఒక సీన్ చూడొచ్చు, గేట్ ఉంది ఇంట్లోకి వెళ్ళడానికి. సో దానికి వరద రావడంతో వరద నీళ్ళు ఇంట్లోకి రాకుండా దాదాపు 3 ఫీట్ల ఎత్తుతో ఇట్లాంటి గోడలు రక్షణ గోడలు కట్టుకున్నారు. వరద నీళ్ళు లోపలికి రాకుండా ఇంట్లోంచి వెళ్ళడానికి, అందులో ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ఈ యొక్క గోడను దాటుకొని దొంగచాటుగా వెళ్ళాల్సిన ఒక పరిస్థితి. సో అంటే ఇట్లాంటి దుర్భర పరిస్థితి. సో ఇండ్లకు లోపలికి వరద నీరు రాకుండా శాశ్వత నిర్మాణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో అంటే వాళ్ళ ఇళ్ళ లోపలికి కూడా క్షేమంగా వెళ్ళలేని పరిస్థితి ప్రస్తుతం ఈ హనుమకొండ, వరంగల్ నగరాల్లోని ముంపు కాలనీ దాదాపు 8 కాలనీ లోపల ఇట్లాంటి పరిస్థితి. అంటే ఈ సిచ్యువేషన్ చూస్తే వీళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే, వర్షాకాలం వస్తే, వరదలు వస్తే ఎంతటి స్థాయి ప్రమాదం ఉంటుందనేది కూడా మనం చూడవచ్చు. ఇప్పటికి కూడా దాదాపు నిన్న ఉదయం గంట సేపు కురిసిన వర్షానికే ఇంకా ఆ ఇళ్ళ లోపల ఆ మురుగునీరు అట్లానే ఉంది. ఇట్లాంటి పరిస్థితుల లోపల ఆ దోమలు, ఆ చెత్త చెదారం, సో దీంతోనే కాలం గడుపు వెళ్ళాల్సిన ఒక దారుణమైనటువంటి పరిస్థితి మనకు ఈ యొక్క సిటీ నగరం నడిబొడ్డునే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం అసలు స్థానికులంతా కూడా గత కొన్నేళ్ల నుంచి అసలు తమ సమస్యను అధికార దృష్టికి తీసుకెళ్ళినా, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోకపోవడము, ఆక్రమణల సంఖ్య పెరగడము, అదేవిధంగా డ్రైనేజ్ను మెయింటెనెన్స్ లేకపోవడంతో ఈ స్థాయి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం షెరా మామూలే అన్నట్లు వస్తుంటారు, విజిట్ చేస్తుంటారు, సమస్యను సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చుపంటూ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రస్తుతం వాళ్ళ ఉన్నటువంటి ఫ్లోర్ను కూడా ఎత్తు లేపుకొని కొంత వరద ముంపు నుంచి తప్పించుకునేటందుకు చిన్న తాత్కాలిక ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఏంటి మీకు ఎందుకు ఎన్నేళ్ల నుంచి ఈ ప్రాబ్లం ఉంది? ఈ ప్రాబ్లం అసలు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాలి అధికార దృష్టికి? గత 8 సంవత్సరాల నుంచి మాకు ఇదే ప్రాబ్లం. ప్రతిసారి వర్షం వచ్చిందా ప్రాణాలు బిక్కుమని భయపడుకుంటా ఏ నైట్లు వస్తుందా ఎక్కడ ఉరకాలన్నా తెలియకునే పరిస్థితి ఏర్పడలేదు. ప్రతి గ్రీవెన్స్ సెల్ ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎంఆర్ఓ అందరికీ మేము ఇచ్చాం. ప్రతి సంవత్సరం తీసుకుపోయి వాళ్ళకి ఇస్తున్నాం. కానీ ఎవరు రావడం మా కంటి తూర్పు చెరగా ఈసారి చేస్తాం, ఈసారి మీకు నీళ్ళు వస్తే మమ్మల్ని అడగండి అని అంటారు, వెళ్ళిపోతారు. ప్రతిసారి అధికారులు వస్తున్నారు కానీ హామీలు ఇస్తున్నారు, కానీ అవసరాలు మాత్రం తీరడం లేదు. ఎవరికైనా మేము కనీసం కిరాయికి ఇస్తామన్నా కూడా వచ్చి ఉండేందుకు చాలామంది ఈ ముంపు ప్రాంతం కాబట్టే ఇక్కడ ఉండడానికి భయపడుతున్నారు. కనీసం 5,000 రూపాయలు ఇచ్చేటువంటి పోర్షన్కు 500 ఇచ్చైనా ఉండండి అని అంటే కూడా వాళ్ళు ఉండేందుకు భయపడుతున్నారు. కారణం ఏంటి అంటే డ్రైనేజీ వాటర్. ఈ డ్రైనేజీ వాటర్ మా యొక్క జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. కాబట్టి అధికారులు ఎవరైనా పర్వాలేదు, వారికి మేము శతకోటి నమస్కారాలు చేస్తాము ఈ మా ప్రాబ్లం యొక్క తీర్చినట్టయితే. మొత్తంగా వర్షాకాలం వస్తే ఈ కాలనీ వాసులందరూ కూడా భయంతో బతకాల్సినటువంటి పరిస్థితి. ఓవైపు
నాలాలు వెళ్ళే దారుల ఆక్రమణలు, మరోవైపు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడము, ప్రధానంగా ఎగువ నుంచి డైవర్షన్ సరిగా డ్రైనేజ్ డైవర్షన్ లేకపోవడంతో ఈ విధంగా కాలనీల ముంపు తీవ్రత ఎక్కువ అవుతుంది. నగరం నడిబొడ్డున ఇట్లాంటి పరిస్థితులున్నా కూడా ఒక ప్రణాళిక ప్రకారం డ్రైనేజీలను ఏర్పాటు చేయడము, అదేవిధంగా వర్షాలు వచ్చే సమయానికి డిసిల్టేషన్తో పూర్తిగా డ్రైనేజీలు సాఫ్ చేయడంతో నిర్లక్ష్యం వహించడంతోనే ఇట్లాంటి ముంపు గురవుతుంది. సో మహానగరం అని చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క వరంగల్, హనుమకొండ నగరాల పరిధిలోనే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారులు ఇప్పటికే నిద్రమత్తు వీడాలి, ప్రజాప్రతినిధులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ముంపు ప్రాంతాల్లోని బాధితులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చూద్దాం ఇప్పటికైనా అధికారులు చలనం వస్తుందా, నాయకులు ఈ యొక్క ముంపు సమస్యకు సొల్యూషన్ చూపిస్తారనేది కూడా వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, హన్మకొండ.